Hello friends, welcome to my channel Tech with Rajesh in Telugu. మరిన్ని వీడియోల కోసం అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ రోజు నేర్చుకోబోయే టాపిక్ డిస్క్రైబ్ క్లౌడ్ కాన్సెప్ట్స్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ముఖ్య లక్షణాలు, క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క బెనిఫిట్స్, క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అండ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. పూర్వం క్లౌడ్ కంప్యూటింగ్ ప్రారంభం కాని రోజుల్లో మనం ఎలాంటి వెబ్సైట్ ని హోస్ట్ చేయడానికి స్టాక్ ఆఫ్ సర్వర్స్ ని కొనుగోలు చేయాల్సి వస్తుండే. అండ్ ట్రాఫిక్ సమస్య కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉంటుండే ట్రాఫిక్, కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉంటుండే. అండ్ మెయింటైనింగ్ అండ్ మానిటరింగ్, దీనికోసం అదనపు సిబ్బందిని నియమించుకోవడం, ఇవన్నీ కొద్దిగా కష్టంతో కూడుకున్న పనులు. మెయిన్ డిస్అడ్వాంటేజెస్: కాస్ట్, సర్వర్లను కొనుగోలు చేయడం అండ్ వాటి సెటప్ అధిక పెట్టుబడితో కూడుకున్న పని. అండ్ ట్రబుల్ షూటింగ్, సర్వర్లలో ఏదైనా సమస్య వస్తే మన బిజినెస్ గోల్స్ అన్ని పక్కన పెట్టి ఆ సమస్యలపై మనం స్వతహాగా వర్క్ చేయాల్సి వస్తుండే. దీనివల్ల మన సమయము అండ్ డబ్బు రెండు వృధా అవుతుండే. థర్డ్ వన్, ట్రాఫిక్ సమస్య. కొన్ని సందర్భాలలో మన వెబ్సైట్కి కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుండే, ఎక్కువగా మనం సర్వర్లను కొనుగోలు చేయాల్సి వస్తుండే. అది డబ్బుతో కూడుకున్న పని. అండ్ కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ అనేది చాలా తగ్గుదలగా ఉంటుంది. దానివల్ల మన సర్వర్లు నిరుపయోగంగా ఉంటుండే. అది వేస్ట్ ఆఫ్ మనీ లాగా. మెయిన్ డిసడ్వాంటేజెస్. వై క్లౌడ్? క్లౌడ్ అనేది ఎందుకు మనకి? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మనం ఏదైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం, ఆన్లైన్లోనే చూస్తున్నాము, ఆన్లైన్లోనే వింటున్నాము. దీనివల్ల డేటా అనేది చాలా హ్యూజ్గా ఉత్పత్తి అవుతుంది. దాన్ని మెయింటైన్ చేయడము, దాన్ని స్టోర్ చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది. ఇప్పుడున్న సర్వర్స్ లో దాన్ని మెయింటైన్ చేయడము, దాన్ని స్టోర్ చేసుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. దానివల్ల క్లౌడ్ అవసరం పడుతుంది. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంటర్నెట్ ద్వారా ఐటీ వనరులను డిమాండ్ పై అందించే ఒక పద్ధతి మాత్రం. దీనిలో మనం ఎంత వాడుకుంటామో అంతే పే చేస్తాం. ఫిజికల్ సర్వర్లు, డేటా సెంటర్లు అవసరం లేకుండా క్లౌడ్ ప్రొవైడర్ నుండి డేటా స్టోరేజ్ ని అండ్ నెట్వర్కింగ్ ని ఇలాంటి సేవల్ని మనం పొందవచ్చు. మరో విధంగా చెప్పాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా మన సొంత హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ ను నిర్వహించకుండానే ఇంటర్నెట్ ద్వారా కంప్యూటింగ్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఇది లైక్ విద్యుత్ సరఫరా లాంటిది. మీకు అవసరమైనప్పుడే దాన్ని వాడుకుంటాం, మనం వాడుకున్న దానికి మాత్రమే పే చేస్తాం. ముఖ్య లక్షణాలు, క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ముఖ్య లక్షణాలు: ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. వినియోగదారులు సర్వీస్ ప్రొవైడర్తో పరస్పర చర్య అవసరం లేకుండానే అవసరమైనప్పుడు కంప్యూటింగ్ సర్వీసులను మనం పొందుతాం. బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. క్లౌడ్ సేవలు అనేక రకాల క్లయింట్ పరికరాల నుండి నెట్వర్క్ ద్వారా మనకు అందుబాటులో ఉంటాయి. రిసోర్స్ పూలింగ్, వనరుల సమీకరణ. ప్రొవైడర్ యొక్క కంప్యూటింగ్ వనరులు బహుళ వినియోగదారుల మధ్య భాగస్వామ్యం చేయబడతాయి. అవసరానికి అనుగుణంగా వనరులను డైనమిక్ గా కేటాయించబడతాయి. ర్యాపిడ్ ఎలాసిటీ. డిమాండ్ బట్టి మనకు వనరులను త్వరగా పెంచుకోవచ్చు మరియు తగ్గించుకోవచ్చు. మెజర్డ్ సర్వీసెస్. క్లౌడ్ సిస్టమ్ల వనరులను వినియోగాన్ని పర్యవేక్షిస్తాయి అండ్ నియంత్రిస్తాయి. మానిటరింగ్ అండ్ మెయింటైనింగ్. తద్వారా
ప్రొవైడర్లు మరియు వినియోగదారుల ఇద్దరికి మధ్యలో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఇవి ముఖ్య లక్షణాలు. మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్: లో కాస్ట్, ఖర్చు తక్కువ, డేటా సెక్యూరిటీ, ఫాస్టర్ డిప్లాయ్మెంట్ అండ్ సర్వీసెస్, బ్యాకప్ అండ్ రికవరీ, ఇన్స్టాంట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, increased computing power, unlimited storage capacity and mobility. ఇవన్నీ బెనిఫిట్స్. ఇంకా డీటెయిల్గా అంటే కాస్ట్ సేవింగ్, రాపిడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మన మెయిన్ పెట్టుబడి అనేది ఫిజికల్ హార్డ్వేర్ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ దీనివల్ల ఏమవుతుంది, మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తగ్గుతుంది మనం బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే. అండ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, ఇదేమవుతుంది, లైక్ మనం ఉపయోగించిన వాటికి మాత్రమే మనం పే చేస్తాం. కాబట్టి ఇది నెలవారీ లేదా గంట ఉపయోగించే కంప్యూటింగ్ మనం యూజ్ చేసే సర్వీసెస్కి మాత్రమే మనం పే చేస్తాం. స్కేలబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ, మెయిన్గా స్కేలబిలిటీ ఏంటంటే మనకు అవసరం ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవచ్చు అండ్ పెంచుకోవచ్చు. ఆన్ డిమాండ్ని బట్టి మనం ఇది చాలా ఉపయోగపడుతుంది మన క్లౌడ్ కంప్యూటింగ్లో. రియలబిలిటీ, మెయిన్గా రియలబిలిటీ అంటే హై అవైలబిలిటీ. ఎక్కువ మనకి క్లౌడ్ ప్రొవైడర్లు వచ్చేసి అధిక సంఖ్యలో లైక్ మౌలిక సదుపాయాలను వాళ్ళు అధిక సంఖ్యలో అందుబాటులో ఉంచుతారు. మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని ఆ సర్వర్స్ వేరే సర్వర్స్ ద్వారా మనకి అందిస్తారు ఆ సర్వీసెస్ని. దానివల్ల మనకి ఏంటంటే డౌన్ టైం అనేది ఉండదు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అది మెయిన్గా ఉపయోగపడుతుంది. అండ్ బ్యాకప్, మెయిన్గా మన డేటా అనేది లాస్ అనేది ఉండదు ఆప్షన్, దానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ గ్లోబల్ యాక్సెసిబిలిటీ, మనం డేటా ఎక్కడి నుంచైనా వరల్డ్లో ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ పొందవచ్చు, జస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. అండ్ సెక్యూరిటీ, వీళ్ళు సెక్యూరిటీకి చాలా పే చేస్తారు, భారీగా పెట్టుబడి పెడతారు. దానివల్ల డేటాను రక్షించడం మరియు లైక్ కొత్త సెక్యూరిటీ ఫీచర్స్ని ఎనేబుల్ చేయడం మరియు వాటిని వాళ్ళు ఉపయోగిస్తారు. దానివల్ల మనకి డేటా ఎన్క్రిప్షన్ అండ్ సర్వీసెస్ లేయర్లు ఇలాంటి కొన్ని సర్వీసెస్ మనకి ఉంటాయి. దానివల్ల మనకి సెక్యూరిటీ దాంట్లో ఎలాంటి భయం అనేది ఉంటుంది. క్లౌడ్ ప్రొవైడర్ మరియు వినియోగదారుడు ఇద్దరు పంచుకునే బాధ్యత, లైక్ సెక్యూరిటీ మెయిన్. ఫాస్టర్ అండ్ డిప్లాయ్మెంట్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్, మనం వేగవంతంగా మన అప్లికేషన్స్ని ప్రారంభించవచ్చు అండ్ ఫిజికల్ సర్వర్స్ అవసరం లేకుండానే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కొన్ని క్లిక్లతోనే మనకి మన అప్లికేషన్స్ పొందవచ్చు మనం. అండ్ డిజాస్టర్ రికవరీ, మెయిన్గా ఏంటంటే డేటా నష్టపోకుండా క్లౌడ్ ప్రొవైడర్లు బలమైన సాధనాలను అందిస్తారు మనకి. ఏదైనా ఊహించని సంఘటన లైక్ సహజ విపత్తులు, హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ ఇలాంటివి ఏమైనా సంబంధించినప్పుడు డేటా మనకి కోల్పోకుండా వాళ్ళు క్లౌడ్ ప్రొవైడర్ ఎక్కువ సాధనాల ద్వారా సేవలను అందిస్తారు. డేటాను వేరు లొకేషన్స్లో స్టోర్ చేస్తారు. మనకి ఒక దగ్గర ఫెయిల్ అయిపోయినా ఇంకో ప్లేస్ నుంచి మనకి ఆ డేటా అనేది పొందడానికి వీలు ఉంటుంది.
నెక్స్ట్ టాపిక్ సర్వీస్ మోడల్స్. దీనిలో ముఖ్యంగా ఐఏఎస్, పిఏఎస్, ఎస్ఏఎస్. ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. మెయిన్గా ఏంటిందంటే బేసిక్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వర్చువల్ సర్వర్, స్టోరేజ్ అండ్ నెట్వర్కింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం మెయిన్గా వచ్చేసి మన ఆపరేటింగ్ సిస్టమ్, మన అప్లికేషన్స్ని, మన డేటాని దీనిలో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్గా మనం వర్చువల్ మెషిన్స్ని చూడవచ్చు. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. వీళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసిన కొన్ని అప్లికేషన్స్ని మనకిస్తారు. మనము దాన్ని మెయింటైన్ చేయడం అండ్ మన డేటాని దానిలో మెయింటైన్ చేయడం. ఇది వచ్చేసి యాప్ సర్వీసెస్ లైక్. నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్. వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ రెడీగా ఉన్న అప్లికేషన్స్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. మనం జస్ట్ డేటాని చేసుకొని మనం వాడుకోవడం. ఎగ్జాంపుల్గా ఆఫీస్ 365. విజువలైజేషన్స్గా మెయిన్గా చూడాలి అంటే ఐఏఎస్, నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్స్ మేనేజ్డ్ బై వెండర్. వెండర్ మెయింటైన్ చేస్తాడు. ఓఎస్, మిడిల్ వేర్, రన్ టైమ్, అప్లికేషన్స్, డేటా అనేది మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. పిఏఎస్లో నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్, ఓఎస్, మిడిల్ వేర్, రన్ టైమ్ వెండర్ మెయింటైన్ చేశాడు. అప్లికేషన్స్ అండ్ డేటా అనేది మనం మేనేజ్ చేయాలి. అండ్ సాస్లో నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్, ఓఎస్, మిడిల్ వేర్, రన్ టైమ్, అప్లికేషన్స్ వెండర్ మెయింటైన్ చేశాడు. డేటా అనేది మనం మెయింటైన్ చేయాలి. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే లైక్ ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవడం, అది సాస్ కిందకి వస్తుంది. అదే బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళి తినడం, అది వచ్చేసి మనకు పాస్ కిందకి వస్తుంది, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అదే బిర్యానీని మనం అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని వచ్చి మనమే ప్రిపేర్ చేసుకొని తినడం అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కిందకి వస్తుంది. ఇది మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చు. డిప్లాయ్మెంట్ మోడల్స్ దీనిలో 3గా ఉంటాయి. మొదటిది పబ్లిక్ క్లౌడ్, రెండవది ప్రైవేట్ క్లౌడ్, మూడవది హైబ్రిడ్ క్లౌడ్. మెయిన్గా పబ్లిక్ క్లౌడ్. ఫస్ట్ వన్ పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అనేది ఇంటర్నెట్ ద్వారా అందించబడే సర్వీస్. థర్డ్ పార్టీ ప్రొవైడర్ లైక్ మెయింటైన్ చేసే సర్వీస్. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మెయిన్గా పబ్లిక్ క్లౌడ్ అనేది. సెకండ్ వన్ ప్రైవేట్ క్లౌడ్. ప్రైవేట్ క్లౌడ్ అనేది ఒక ప్రైవేట్ నెట్వర్క్. ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా మనకు అందించబడుతుంది. లైక్ ఒకటే కంపెనీ కోసం, ఒకటే సంస్థ గురించి ప్రత్యేకించబడింది. లైక్ ఆన్ ప్రిమిసెస్లో ఉన్న సొంత డేటా సెంటర్ని లేదంటే థర్డ్ పార్టీ ద్వారా హోస్ట్ చేయవచ్చు. ప్రైవేట్ క్లౌడ్ పూర్తిగా ఒక థర్డ్ పార్టీ కంపెనీ నుంచి ఒక సంస్థ అనేది నియంత్రణలో ఉంటుంది మెయిన్గా ప్రైవేట్ క్లౌడ్. థర్డ్ వన్ వచ్చేసి హైబ్రిడ్ క్లౌడ్. ఇదేంటంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండిటి కలయిక. లైక్ డేటా మరియు అప్లికేషన్లు ఒకే క్లౌడ్ నుండి మరొక క్లౌడ్ బదిలీ చేయడానికి ఇది మెయిన్గా అనుమతిస్తుంది. కొన్ని సున్నితమైన డేటాను ప్రైవేట్ క్లౌడ్లో ఉంచుతూనే తక్కువ సున్నితమైన వర్క్ లోడ్ అన్నింటినీ పబ్లిక్ క్లౌడ్లో పొందిపెట్టి మన వ్యాపారాలకు, మన బిజినెస్లకు లైక్ ఎక్కువ అనువైన నియంత్రణ ఇది మెయిన్గా అందిస్తుంది హైబ్రిడ్ క్లౌడ్. ఈరోజు టాపిక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.